జయ గురుదత్త. జనక్షుత్రుణ్నివృత్త్యర్థం క్షుత్రుషౌ భజతి ప్రభు తథా హి శ్రీహరేస్తృష్ణా కామధేను ప్రసూరభూత్. ఈ సూక్తిలో పరమాత్మ జీవులు అనేవాళ్ళు బింబ ప్రతిబింబాల్లాంటి వాళ్ళు అనే విషయాన్ని ఆధారం చేసుకుని జీవులను అనుగ్రహించేందుకోసం పరమాత్మ కష్టాలను కొని తెచ్చుకుంటాడు అనే విషయాన్ని మనకు బోధిస్తున్నారు సద్గురుదేవులు. శ్లోకం ఏం చెబుతోందంటే, జీవులకు ఆకలి దప్పులు ఉన్నాయి, వారిని బాధపెడుతున్నాయి అనే విషయాన్ని గ్రహించిన పరమాత్మ వాళ్ళకి ఆకలి దప్పుల బాధలను పోగొట్టేందుకోసం తనే స్వయంగా ఆకలి దప్పులను ఆహ్వానించి స్వీకరించుకున్నాడు ఆయన. అలా ఆయన స్వీకరించుకోవడం వల్లనే కామధేనువు ఉద్భవించింది గోలోకంలో అని. ప్రపంచంలో మనకు అనేక రకాల కోరికలు ఉన్నాయి. మనకు బాగా చదువు రావాలి, మన పిల్లలకి చదువు రావాలి, వాళ్ళు బాగా ఉద్యోగాలు చేయాలి, వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి భార్యలు రావాలి, వాళ్ళ అనుకూలమైన భర్తలు రావాలి, ఇట్లాంటి కోరికలు ఎన్నో మనకు ఉన్నాయి. మన కోరిక తీరాలంటే ఏం చేయాలంటే, మన మొహం మీద బొట్టు పెట్టుకోవాలనుకున్నట్టయితే ఆ బొట్టు అందంగా ఉండాలనుకున్నట్టయితే అద్దంలో చూసుకోవాలి. అద్దంలో బొట్టు వంకరగా కనిపించింది, వంకరగా కనిపిస్తే ఏం చేయాలి? అద్దంలో దిద్దితే ఆ వంకర తీరదు, మొహం మీద ఉండేటువంటి బొట్టుని దిద్దాలి. అలాగే మనకి కష్టాలు ఎక్కువై సుఖాలు తక్కువైనట్టయితే మనకు సుఖాలు పెరిగేందుకోసం కష్టాలు తగ్గేందుకోసం ఏం చేయాలంటే పరమాత్మకు నివేదన చేయాలి వీటిని, మన యొక్క సుఖాలను. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మకి, ఆ పరమేశ్వరుడికి మనం కళ్యాణాలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, అర్చనలు చేస్తాం, నైవేద్యాలు చేస్తాం. ఎందుకని? మనం ఏది సమర్పిస్తే అది వస్తుంది. మొహం మీద ఏ రకమైన బొట్టు పెట్టుకుంటే ఆ రకమైన బొమ్మ మనకు అద్దంలో కనిపిస్తుంది. మనం ప్రతిబింబం లాంటి వాళ్ళం, బింబస్థానీయుడు పరమాత్మ. అందుకనే పరమాత్మకు మనం సమర్పణ ఏది చేసుకుంటామో ఆ సమర్పణ చేసుకున్న వస్తువుని బట్టి అటువంటి విలువైనటువంటి సుఖం మనకు వస్తూ ఉంటుంది. ఒక్కొక్క వస్తువును సమర్పణ చేసుకుంటే ఒక్కొక్క ఫలితం అని చెప్పారు. ఇది ఎలా లభిస్తుందయ్యా, ఎలా కుదురుతుందయ్యా అంటే, సృష్టి ప్రారంభ సమయాల్లో పరమాత్మ చేసినటువంటి ఒక అద్భుతమైన లీలని ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నారు. గోలోకం అనే లోకం ఉంది, వైకుంఠం కంటే కూడా పైన. ఆ గోలోకంలో, అది తేజమైనటువంటి ఆ గోలోకంలో మన మామూలుగా సుఖాలు దుఃఖాలు, మన ఆకలి దప్పులు అటువంటి ఉండవు మామూలుగా ఎవరికి. కానీ ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి ఉన్నటువంటి ఆకలి దప్పులు వచ్చేసినాయి. ఆయన సంకల్పమే. ఆ సంకల్పం చేత ఆకలి దప్పి తీవ్రంగా వచ్చేసినాయి. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మకి ఆకలి దప్పి రెండు వచ్చినాయో వెంటనే ఎదురుకుండా కామధేను ప్రత్యక్షం అయిపోయింది. అది ఆయన యొక్క సంకల్ప బలం. ఆ కామధేను యొక్క సంతానమే ఇవాళ భూలోకంలో ధేనువులుగా, ఆవులుగా, మనకి గోమాతలుగా పాలనిస్తున్నాయి, ఆహారాన్ని ఇస్తున్నాయి, ఆజ్యం ఇస్తున్నాయి, ఎన్నో రకాల ఉపకారం చేస్తున్నాయి. క్షీరములు అంటే పాలు మనం తాగితే ఆకలి తీరుతుంది, దాంతోపాటు దప్పిక కూడా తీరుతుంది. ఆకలి దప్పికలను రెండింటినీ తీర్చేటువంటి శక్తి పాలల్లో ఉంది. అటువంటి పాలని భగవంతుడు ఎలా సృష్టి చేశాడంటే, తనకి ఆకలి దప్పులను తన మీద ఆవాహన చేసుకుని వాటి వల్ల తనకు దుఃఖాన్ని కలిగించుకుని అవి పోగొట్టుకోవడం వల్ల ఆయన మనకి పాలనే ఆవుల్ని అందించాడు. కనుక మనం పరమేశ్వరుడికి క్షీరములు మొదలైన సమర్పణ చేసినట్టయితే, మహానైవేద్యములు చేసినట్టయితే, వస్త్రములు సమర్పణ చేసినట్లయితే, కళ్యాణాలు చేసినట్లయితే మనకు కూడా అనంతములైనటువంటి కళ్యాణాలు లభిస్తాయి, అనంతమైన ఐశ్వర్యాలు లభిస్తాయి, అనంతమైన సుఖాలు లభిస్తాయి. కనుక మనం ఏదేది కావాలని కోరుకుంటున్నామో అవన్నీ కూడా పరమాత్మకు సమర్పించడం నేర్చుకోవాలి. అటువంటి వ్యవస్థ ఏర్పడటం కోసమే దేవాలయ వ్యవస్థ అనే వ్యవస్థ ఏర్పడింది. ఆ దేవాలయ వ్యవస్థ కనుక ఉన్నట్టయితే మనం ఇంట్లో చేసే అర్చన కంటే సమష్టిగా మనందరం కలిసి విశేషమైన రచనలు చేయగలుగుతాం. అశ్వాన్ ఆరోహయామి, గజాన్ ఆరోహయామి ఇంట్లో ఒట్టిగా మంత్రం చెబుతాం. దేవాలయంలో అయితే ఏనుగు మీద దేవుణ్ణి ఊరేగించవచ్చు, గుర్రాల బండి మీద ఊరేగించవచ్చు, రథం మీద ఊరేగించవచ్చు, గరుడ సేవ చేయవచ్చు, ఇంకా ఎన్ని రకాల సేవలు చేయవచ్చు. ఎందుకని ఈ సేవలన్నీ చేయటం? ఎందుకంటే మనకున్న ఐశ్వర్యం అంతా రకరకాల రూపాల్లో భగవంతుడు సమర్పించుకున్నట్లయితే అన్ని రూపాల్లో మనకి ఇతోధికంగా ఆ సంపదలన్నీ వస్తాయి. బింబ ప్రతిబింబ భావం జీవుడికి పరమాత్మకి ఉంది కనుక ఆ పరమాత్మ యొక్క సన్నిధి నుంచి మనకు అపూర్వమైన అనుగ్రహమే కాకుండా అపారమైన సంపదలు, ఆనందము లభించేందుకోసం భగవంతుడిని ఈ రకంగా ఆరాధించాలని దీంట్లో సూచన చేస్తున్నారు. ఈ సూచన గ్రహించి మనం ఆరాధన తత్పరులమై సుఖాలను పొందుదాం. జయ గురుదత్త.